ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తిదేవరాయ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి అవతారాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షురాలు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి
30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ మొదటి దుర్గా అవతారం శైలపుత్రి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. అమ్మవారి 9వ అవతారం సిద్ధిదాత్రి. ఇది 9వ నవాంశ. 9వ నవాంశ అంటే చాలా చాలా మంచి నవాంశ. ఇందాక చెప్పుకున్నట్లు 1, 5, 9 కోణాలు. ఇది 9వ నవాంశ, 9వ ఇల్లు పుణ్యఫలం. మనం క్రితం జన్మలో చేసిన పుణ్యం ఈ 9వ ఇంట్లో మనకి దొరుకుతుంది. ఇక్కడ డిగ్రీలు 26 డిగ్రీలు 40 నిమిషాల నుంచి 30 డిగ్రీలు చివరి నవాంశ ఇది. ఇక్కడ సిద్ధిదాత్రి అమ్మవారు సిద్ధిని ప్రసాదిస్తుంది. ఇక్కడ శ్లోకం ఏంటంటే సిద్ధ గంధర్వ యక్షాద్యై రసురై రమరై రపి సేవ్యమాన సదా భూయతో సిద్ధిదాయిని. ఇక్కడ అమ్మవారు సిద్ధులకి, గంధర్వులకి, యక్షులకి, మొదలైన దైత్యులకి, అసురులకి అందరికీ కూడా అమరులను చేయగలిగే శక్తి ఇక్కడ అమ్మవారికి ఉన్నది. ధర్మాన్ని పాటించిన వాళ్ళకి ఈ అమ్మవారు ఎంతైనా మంచి చేస్తుంది. ధర్మాన్ని తప్పిన వారికి ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష విధిస్తుంది. ఇక్కడ 26 డిగ్రీలు 40 నిమిషాల నుంచి 30 డిగ్రీలు అంటే ఇది ఇంచుమించుగా చివరి డిగ్రీల్లో ఉంది. అందువల్ల ఏదొచ్చినా ఎక్స్ట్రీమ్, మంచి జరిగినా చాలా ఎక్కువ వస్తుంది, చెడు జరిగినా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ అమ్మవారు పద్మం మీద కూర్చుని ఉంది. అందువల్ల ధనాన్ని ఇస్తుంది. చాలా మంచి రాజయోగాలు ఏ గ్రహమైనా ఈ డిగ్రీల్లో ఉన్నవారికి దొరుకుతాయి. అమ్మవారు భూమి మీద మనకి సిద్ధిని కలిగిస్తుంది. చాలా పవర్ఫుల్, ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఎంతసేపు సర్వీస్ చేయడం, పని చేయడం, ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని ఆచరించడం. ధర్మం అంటే గుడికి వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం కాదు. ధర్మం అంటే సపోజ్ తండ్రిగా ధర్మం, తన పిల్లల్ని, తన భార్యని పోషించడం, వారికి కావలసిన సౌకర్యాలు కలుగజేయడం తండ్రి ధర్మం. కొడుకు ధర్మం, తల్లిదండ్రులు తన్ని ప్రయోజకుని చేసినప్పుడు వాళ్ళు ముసలి వయసులో వాళ్ళని సంరక్షించడం, వారి వృద్ధాప్యంలో వాళ్ళని బాగా చూసుకోవడం. అంతే గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తే అది ధర్మం అవ్వదు. అలాగే ఉద్యోగ ధర్మం, ఉద్యోగంలో తను డ్యూటీ తను సక్రమంగా చేసి లంచాలు అట్లాంటివి చేయకుండా న్యాయంగా వృత్తి ధర్మం నిర్వహించడం ఉద్యోగ ధర్మం. అలా ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళకి ఈ అమ్మ రాజయోగాలు కలుగజేస్తుంది. ధర్మాన్ని తప్పిన వాళ్ళకి ఎంత శిక్ష అయినా వేయడానికి ఈ అమ్మవారు వెనుకాడదు. మూలా నక్షత్రంలో మనం ఎలాగైతే ధర్మం చేయాలని అనుకుంటామో, మూలా నక్షత్రంలో వాళ్ళకి ధర్మపదంగా నడిస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. వాళ్ళు ఏ కొంచెం అధర్మం పాలు చేసినా కూడా వాళ్ళ జీవితం సమస్యలమయం అయిపోతుంది. అలాగే మూలా నక్షత్రానికి మనం ఎలా ధర్మంలో ఉండాలని చెప్తామో, ఈ నవాంశలో ఈ గ్రహం పడిన వ్యక్తులు చాలా ధర్మబద్ధంగా జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ధర్మం పాటించకపోతే చాలా చెడ్డ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ 1, 5, 9 నవాంశలు పరస్పరం మిత్రులు. ఎందుకంటే 1వ దానికి మేషరాశి, 5 సింహం, 9 ధనుస్సు. వీళ్ళు ముగ్గురు కోణ అధిపతులు కనుక వీళ్ళు ముగ్గురు మిత్రులు. అందువల్ల వీళ్ళు సహాయంగా ఉంటారు. ఈ డిగ్రీలలో
గ్రహం పడిన వ్యక్తి ధర్మాన్ని పాటించినంత వరకు అతనికి మంచి రాజయోగాలుండి అమ్మవారు కనెక్ట్ అయ్యి మంచి శుభాన్ని వీళ్ళకి ఇస్తుంది. ఇక అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారిని జీవితంలో 108 సార్లు అమ్మవారి మూలమంత్రం పఠించిన అమ్మవారిది లలితా సహస్రంలో 30వ శ్లోకం విశ్రక ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఆ శ్లోకాన్ని 108 సార్లు పఠించిన ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన, అమ్మవారిని అష్టోత్తరనామంతో పూజ చేసిన, అమ్మవారి కవచం అన్నింటికంటే చాలా మంచిది. కవచం అంటే అమ్మవారి మన్ని కవచంలా కాపాడుతుంది. అందువల్ల ఏ దేవుడిదైనా కవచం ఉంటే ఆ కవచం రోజు పారాయణ చేయడం చాలా మంచిది. ఆ వారాహి ద్వాదశ నామాలు చేసిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి చాలా ప్రియం పానకం. ఏ నవరాత్రులు అమ్మవారు అంటే ఏదో ఒక అన్నప్రసాదం పెట్టాలి. అది పులగం కావచ్చు, పులిహార కావచ్చు, లేదా పొంగల్ కావచ్చు, దద్దోజనం కావచ్చు. ఏదైనా అన్నప్రసాదం పెడితే మంచిది. అంత శక్తి లేని వాళ్ళు కనీసం పానకం చేసి కాస్త యాలకుపొడి వేసి మిరియాలు వేసి పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా కూడా చాలా మంచిది. ఈ అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. శత్రుభయం ఉండదు. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అపార జ్ఞానం కలుగుతుంది. సకల జయాలు కలుగుతాయి. ముఖ్యంగా సంబంధిత వ్యవహారాలు, ఎవరైనా భూమిని కొనాలన్నా, భూమిని అమ్మాలన్నా, భూమికి సంబంధించిన సమస్యలున్నా, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులున్నా ఈ అమ్మవారిని పూజిస్తే అవి తొందరగా పరిష్కారాన్ని చూపుతాయి. పంటలు పొలాలు సస్యశ్యామలం అంటే రైతులకి చాలా మంచిది ఈ అమ్మవారి పూజ చేయడం. భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ అమ్మవారు పూజ వల్ల తొలగిపోతాయి. వారాహి అమ్మవారు వరాహ రూపంలో కూర్చుని తన దంతాలతో రాక్షసుల్ని సంహారం చేస్తారు.